ప్రేక్షకులకు నమస్కారం అండి. మొహం సుందరంగా ఉండాలని కానీ, మచ్చలు ఉండకుండా ఉండాలి, లేకపోతే ఒకే కలర్లో ఉండాలి అని అనుకుంటారు అందరూ. అందులో స్త్రీలు చాలా ఎక్కువగా ఆ ముఖం అనేది సుందరంగా ఉండాలి, మడతలు పడకూడదు, మచ్చలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఈవెన్ 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా ఏజ్ని బట్టి కొన్ని సెల్స్ చనిపోవడం వల్ల రెడ్ స్పాట్స్ అని, బ్లాక్ స్పాట్స్ అని, లేకపోతే మంగు అని అనేక రకాలు వస్తాయి. ఈ మంగు లేకపోతే ఈ బ్లాక్ స్పాట్స్, రెడ్ స్పాట్స్ ఇలాంటివి తగ్గించుకోవాలంటే మీరు ఒక నల్ల జీలకర్ర, ఆవాలు, అలాగే నువ్వులు, బావంచాలు, ముల్లగ వెత్తుల యొక్క తైలం ఇలాంటివి చాలా చాలా బాగా పనిచేస్తాయండి. కాకపోతే ఈ బావంచాలు ఇవి పర్వాలేదు, కానీ నల్ల జీలకర్ర, ఆవాలు అనేవి మొహం మండుతుంది. ఇప్పుడు శరీర తత్వాలు మారిపోయినాయండి. పూర్వకాలం పసుపు అందరూ రాసుకునేవారు. అందులో మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు పసుపు అనేది చాలా ఎక్కువ వాడేవారండి. రోజు పాదాలకు రాసుకోవడం, చేతులకు రాసుకోవడం, మొహానికి రాసుకోవడం. స్నానం చేసిన రోజునైతే తప్పనిసరిగా అవన్నీ రాసుకున్న తర్వాతే స్నానం చేసేవారు. ఇప్పటి వాళ్ళకి ఏంటంటే అవి రాస్తే వేడి మంటలు రావడం, మచ్చలు పడడం, పుళ్ళు పడడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోయిందా, లేకపోతే ఈ కెమికల్స్ ఉన్న ఆహారం తినటం వల్ల బాడీ రియాక్ట్ అవుతుందా అనేది కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే అనేక మందికి పట్టలేదండి. ఆ కుంకుమ బొట్టు పెట్టుకున్న వాళ్ళకి మచ్చ పడ్డందనుకోండి, పుండిపడి ఆ మచ్చ పోలేదని బాధపడుతుంది. ఏదైతే మనం గన్నేరు, కరివేరు అంటాం, చాలా ఇళ్లలో గుమ్మాల్లో ఉంటాయి. గులాబీ రంగు కానీ, తెల్లగా కానీ, లైట్ ఎల్లోలో కానీ, డార్క్ రెడ్ కానీ పువ్వులు పోస్తూ ఉంటాయి. కరివేరు విష పదార్థం, అది జాగ్రత్తగా వాడుకోవాలి, చాలా విషం. ఆ ఆకుల యొక్క నిమ్మలంగా నలుపుకున్న ఆకుల్ని ఆ పుండు పడిన చోట కనుక ఆ పేస్ట్ అంటింతే ఆ పుండు పూర్తిగా తగ్గిపోయి మచ్చ కూడా లేకుండా మానిపోతుందండి. మీ మొహం మీద బొట్టు పెట్టుకోవడం వల్ల వచ్చిన మచ్చ ఉంది అని బాధపడేవాళ్ళు దీన్ని వాడుకుంటే ఆ మచ్చ చక్కగా తగ్గుతుందండి. అలాగే నేను చెప్పినట్టుగా ఈ మునగ నూనె కానీ, లేకపోతే బావంచాలు నూరి, నువ్వులు, బావంచాలు, నల్ల జీలకర్ర, అలాగే ఆవాలు. కానీ వేడి శరీరాలకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఓన్లీ బావంచాలు, నువ్వులు రాసుకుని నూరుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుని డైలీ పడుకునేటప్పుడు ఫేస్కి ప్యాక్ కింద వేసుకుని మీరు మన్నాడు లైట్ వార్మింగ్ వాటర్ తోటి కడిగేసుకున్నారనుకోండి, అనేక రకాలైన వ్యాధుల మీద ఇది పనిచేస్తుంది. అంటే చర్మ వ్యాధుల మీద, ఏదైతే డెడ్ స్కిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటివన్నీ ఆ చర్మానికి ఉన్న రంధ్రాలు అనేవి ఓపెన్ చేసి ఇది లోపలికి వెళ్ళి లోపల కొత్త సెల్స్ని తయారు చేసి ఏ అయితే క్రిముల వల్ల, బ్యాక్టీరియా వల్ల మీ చర్మం యొక్క రంగు తగ్గిపోతుందో, మీకు మొంగు మచ్చలు ఇలాంటివి వస్తున్నాయో అటువంటివి తగ్గడానికి కూడా ఈ బావంచాలు, నువ్వులు అనేది కలిపి నూరుకుని రాసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే మేము అనేక మూలికల నుంచి తీసిన ఆయిల్స్ కూడా ఉంటాయండి మా దగ్గర. అది లైట్గా రాసేసుకుని పడుకుంటే, జిడ్డు అంటారు, మనకు అందంగా కనపడాలి అంటే పడుకునేటప్పుడు రాసుకుని పడుకుంటే మీరేం బయటికి వెళ్ళట్లేదు కదా. న్యాచురల్గా మనం అన్నీ తగ్గించాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జిడ్డు అయినా దాన్ని భరించుకోవాలండి. లేదు, లైట్గా మసాజ్ చేయాలి, ఎక్కువ మసాజ్ చేయకూడదు. లైట్గా మసాజ్ చేసి కొంత భాగం ఇంకిపోయిన తర్వాత మీరు పేపర్ నాప్కిన్ తోటి తుడిచేసి కూడా పడుకోవచ్చు. మీరు ఈ విధంగా చేస్తే సుందరంగా తయారవుతుందన్నమాట. మొహం చాలా నున్నగా తయారవుతుందండి. మీకు 1 డేలోనే రిజల్ట్ కనపడుతుంది. అలాగే కొన్ని మూలికలు ఉంటాయి, చెక్కలు కూడా ఉన్నాయన్నమాట. అవి కనుక మీరు నూరుకుని, అంటే ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్ను బట్టి మనం ఈ మూలిక అనేదాన్ని వాడుకోవాలండి. లొద్దుగా చెక్క అంటాం, లాధ్ర అంటాం. దాన్ని కూడా మీరు వెన్నతో కలిపి నూరుకుని కొద్దిగా తేనె కలిపి రాసుకున్నా కూడా వితిన్ 2 డేస్లో మీకు మొహంలో చాలా కాంతి పెరుగుతుంది, మీకు చాలా చక్కగా ఉంటుంది. మీకు ఫ్లేవర్ కూడా కావాలంటే అందులో కొద్దిగా గంధపు నూనె కలుపుకోండి. మిగిలిన ఏ స్మెల్ కావాలన్నా అవి కలిపితే మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. గంధం నూనె అయితే కనుక రియాక్ట్ అవ్వదండి. వెన్నపూస, లొద్దుగా పౌడర్ 2 మెత్తగా నూరి కొద్దిగా తేనె కలిపి రాసుకుని ఒక 20 నిమిషాల నుంచి ఒక అరగంట, గంట ఉంచుకుని కడిగేసుకున్నారనుకోండి, మీకు అప్పుడే తెలిసిపోతుంది స్పర్శ అనేది, మీ చర్మం ఎంత నున్నగా ఉంది, ఎంత సాఫ్ట్గా ఉందనేది. అలాగే ఏదైతే మీరు ఈ చర్మం రంగు రావాలనుకుంటారో అటువంటి వాళ్ళు మీకు తేనె మైనం ఉంటుంది కదండి, తేనె మైనంలో
ఈ బావంచాల యొక్క చూర్ణం వేసి కొద్దిగా ఏదైతే మన ములగ నూనె ఉందో ఆ ములగ నూనె కొద్దిగా వేసి మనం రాసుకోవడానికి సరిపడి పేస్ట్గా ముందర మీరు మైనాన్ని వేడి చేయండి, అది కరుగుతుంది. కరిగిన తర్వాత అందులో ఈ బావంచాల చూర్ణం వేసి కలుపుకోండి. ఆ తర్వాత అందులో ఈ మునగ నూనె కొంత వేసుకొని కలుపుకోండి. మీకు సరిపడి పేస్ట్ రాసుకున్నట్టుగా, మీరు ఏదో ఆయింట్మెంట్ రాసుకున్నట్టుగా అయ్యేలాగా పలచగా చేసుకోండి. దానికి సరిపడినంత మునగ నూనె వేసుకోండి. వేసుకుని దాన్ని కనుక మీరు రోజు ఫేస్కి అప్లై చేసుకుని నైట్ టైంలో, డే టైం మార్నింగ్ కడిగేసుకుంటున్నారనుకోండి, మీ ఫేసు చాలా చక్కగా ఒక 3 నుంచి 5 నెలలు వాడుకుంటే కనుక ఏ మొంగు అయితే ఉందో మీరు ఆ మొంగుని తీసేయడానికి బ్యూటీ పార్లర్లు అంతా తిరుగుతా అనేక కెమికల్స్ వాడతా గంటల సిట్టింగ్లో కూర్చుని వాళ్ళు చేసే ట్రీట్మెంట్ అంతా తీసుకునే బదులు ఇటువంటి ప్రకృతి సిద్ధంగా మనకి ఏ అయితే దొరుకుతాయో అటువంటివి మనం వాడుకున్నాం అనుకోండి, మీ మొహం మడతలు లేకుండా సుందరంగా ఉంటుంది. అలాగే ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ శరీరంలో ఏది డెఫిషియన్సీ ఉందో చూసుకోవడం, అలాగే నిద్ర కనీసం 8 గంటలు నిద్ర పట్టేలాగా చూసుకుని 8 గంటలు నిద్రపోతే కనుక స్కిన్ గ్లో అనేది గమ్మున తగ్గదండి. మీరు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది మీకు పడదో ఆహారం తీసుకోవడం, అలాగే మీరు ఎక్కువ ప్రోటీన్ చాలా మంచిది కదా అని ప్రోటీన్ ఎక్కువ తినేయడం, లేకపోతే కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించడం, ఎవరో ఏదో మంచి ఆహారం అని చెప్పారని మీ శరీరానికి అది సూటబుల్లో కాదో తెలుసుకోకుండా తీసుకోవడం, ఇలాంటివి చేయడం, అలాగే తగిన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఎప్పుడైతే మంచి యోగా కానీ ప్రాణాయామం కానీ చేశారో మీకు ఆ మెడిసిన్ తోటి పాటు ఈ యోగా ప్రాణాయామం అనే సపోర్ట్ కూడా ఇస్తే మీరు మీ స్కిన్ గ్లో ఎప్పుడు చక్కగా నిలబడి ఉంటుంది. మీరు 60 ఏళ్ళు వచ్చినా కూడా మీ మొహం సుందరంగా ఉండి మీరు ఒక 20 ఏళ్ళు డిఫరెన్స్ అనేది మీ ఫేస్లో డెఫినెట్గా కనపడుతుందండి. నమస్కారం.